మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ ఆర్ఎల్ నగర్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కీసర మండలం వారిచే ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఉప్పల స్వప్న మరియు పబ్బు చంద్రశేఖర్ గుప్తా, చందా భాగ్యలక్ష్మి వారి ఆదేశాల మేరకు అమావాస్య రోజు ఆర్ఎల్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి అశోక్ గుప్తా, కీసర మండలం అధ్యక్షులు ఇరుకుల రమేష్, ప్రధాన కార్యదర్శి కూర రాజ్కుమార్, కోశాధికారి గుండా రఘురాం, ఇరుకుల్ల జ్యోతి, వైసంధ్య, శాంతి, లలిత, పాదలక్ష్మి, మంజుల, నవీన్ కుమార్, పాద వెంకటేశం, ఉమామహేశ్వర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పరమేశ్వర్ మాతాకి ఈ రోజు అమావాస్య రోజు మన తెలంగాణలో వైశాఖ మొత్తం అమావాస్య రోజు అన్ని ఊర్లల్లో అన్ని కాలనీలలో అన్నదానం చేస్తున్నారు. అదేవిధంగా మా కీసర మండలం వైశ్యాస్ అందరం కలిసి ఒక యూనిట్ అయి ఆర్ఎల్ నగర్లో హనుమల్ల కూడా ఇక్కడ ప్రతి అమావాస్య నాడు అన్నదానం చేస్తామని అనుకున్నాము. అనుకోగానే నాతోటి 25-30 మంది కూడా నేను కూడా ఉంటాను. వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రతి నెల అమావాస్య నాడు అన్నదానం చేయటకు ఇంకా ఎక్కువైతే కూడా ఇంకా ఎక్కువ మందికి చేద్దామని వచ్చిన మెంబర్లకు నేను ముందడగడగానే నాతోటి నేను కూడా ఉంటాను. వచ్చిన మెంబర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మనము కీసర మండల ఆరవేశం కలుపుకొని ఐవీఎఫ్ తరఫున అన్నదానం కార్యక్రమం, అమావాస్య అన్నదాన కార్యక్రమం అనుకున్నాము. ఈరోజు స్టార్ట్ అయిపోయింది. చాలా మంది వచ్చారు. చాలా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు. ఇది ఎవ్రీ అమావాస్య రోజు జరుపుకోవాలనుకుంటున్నాము. కంటిన్యూ చేస్తాము. అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించినాము. మన కీసర మండలంలో ఉన్న ఆర్యవైశ్యులు అందరం కలిసి ఇది ప్రతి అమావాస్య రోజు చేయాలని నిర్ణయించినాము. ఇది ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్నాము. ఇక్కడ కూడా మహిళల చేత నిర్వహించాలని సంకల్పించినాము. ఇక్కడికి ఇంతమంది వస్తారని మేము ఫస్ట్ అనుకోలేదు. చాలా మంది వచ్చారు. లోపలికి కాలనీ అయినా అని యాక్చువల్గా అమావాస్య అన్నదానాలు ఎప్పుడైనా రోడ్డుకు దగ్గరలో, బస్ స్టాప్ దగ్గరలో ఉండేది. కానీ ఈ కాలనీలో కూడా చేయడము మా పంతులు గారు కూడా సహకరించారు, రామ్మూర్తి గారు. ధన్యవాదాలు తెలుపుతున్నాం. కీసర మండల్ సంఘమా? వైశ్య ఫెడరేషన్ ద్వారా ఈరోజు అమావాస్య అన్నదాన కార్యక్రమము చాలా ఘనంగా జరుగుతుంది. ఎంతో మంది, చాలా తక్కువ మంది అనుకున్నాము, కానీ చాలా మంది రావడం జరిగింది. మన కీసర మండలి నుండి జూలకంటి రమేష్ గారి ఆధ్వర్యము మరియు ఇరుకుల రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందండి. మామూలుగా మన కలియుగంలో సూక్ష్మంలో మోక్షం అని మనము అనుకుంటాము. త్రేతాయుగంలో మాత్రము యజ్ఞ యాగాదులు, తపస్సులు ఎన్నో చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ కలియుగంలో, అధునాతన యుగంలో, ఈ కలియుగంలో జపాలు, దాన ధర్మాలకే ప్రాముఖ్యత వహించాల్సి వస్తుంది. ఈ అన్నదాన కార్యక్రమము, దానాలన్నిట్లో అన్నదాన కార్యక్రమం ఎంతో ముఖ్యమైనది, పరమ పవిత్రమైంది. కాబట్టి ఆర్యవైశ్యులు ఎప్పుడు అయినా అని దానినః వైశ్య ఉపజాయతే బ్రహ్మ అని మామూలుగా ఎవరు అనలేరండి. కాబట్టి వైశ్యులందరూ ఒక సమిష్టిగా, ఒక ఉమ్మడి సమూహం కలిసి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలతో పాటు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరికీ అన్నదాత సుఖీభవ, దీనికి సహకరించిన కార్యవర్గము అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి. కీసర మండలం ఆర్ఎల్ నగర్ లో ఈ రోజు అన్నదానము ఉన్నది. మనందరికీ సంతోషకరము. ఈ రోజు ఫస్ట్ రోజు అవుట్లా చాలా మంది వచ్చారు. చాలా సంతోషం ఉన్నది. మనకు ఎంత ఉన్నా కూడా ముఖ్యము అన్నదానం ముఖ్యము. ఏది వేసినా ఏ దానికి రారు. ఏది ఇచ్చినా ఇంకా కొంచెం ఉంటే చాలు అనుకుంటారు అందరూ. అన్నము పెట్టినామనుకో కడుపు నిండితే అమ్మ చాలు, నీ కడుపు చల్లగుండా, నీళ్లు చల్లగుండా అని అంటారు. కాబట్టి అన్ని దానంల కల్లా అన్నదానం గొప్పది. ఈరోజు అన్నదానము చాలా, ఎందుకంటే ప్రతి అమావాస్యకి మధ్యాహ్నం 12 గంటలకి అందరికీ ఎవరెవరైతే కీర్తిశేషులైన పెద్దలు ఉంటారో వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ మన ఇంటి వద్ద వచ్చి 12 గంటలకు వచ్చి ఖచ్చితంగా ఎదురు చూస్తుంటారు. మనం వాళ్ళకి డైరెక్ట్ గా ఇవ్వలేము. కాబట్టి ఇలా అన్నదానం జరిగితే వీళ్ళ ద్వారా వాళ్ళు సంతోషిస్తారు. తెలియకుండా చేసిన దోషాలు, పితృదోషాలు ఏమున్నా కూడా ఈ రూపంలో మనం తొలగించుకోవచ్చని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే ఈ అన్నప్రసాదం జరుగుతుంది. ఈ రాంపల్లి నాగరం అందరికీ కృతజ్ఞతలు.